హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాప్ అండ్ స్టిర్. ఈరోజు మనం దాబా స్టైల్ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పాలకూర తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి వేడి నీళ్ళలో ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, టమాటీ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు అన్నీ బాగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరే కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న పాలకూరను కూడా మెత్తగా మిక్సీ చేసి ఈ టొమాటో పేస్ట్లో కలుపుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంతగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపడగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి ఎంత క్రీమీగా మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడగా రెడీ అయిపోయిందో. కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రీమీ టెక్స్చర్తో ఉన్న దాబా స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.